హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ రియాష్ వ్లాగ్. ఈరోజు మనం చూపించే రెసిపీ వచ్చేసి మటన్తో ముట్టీలు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను, చూసేయండి. ఈ రెసిపీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి కీమా చేసుకున్న మటన్, పసుపు, కారం, ఉప్పు, అల్లం వెల్లిగడ్డ పేస్ట్, కారం పొడి, ధనియాల పొడి, గరం మసాలా ఉంటే చాలు. మనము మిక్సీలో కానీ రోట్లో కానీ వేసుకొని దంచుకోవచ్చు. ఇవన్నీ మనకి సరిపోయన్నీ వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని మంచిగా మిక్సీలో అయితే మిక్సీ చేసుకోవాలి, లేదంటే మంచిగా రోట్లో వేసుకొని దంచుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా చిన్న చిన్నగా బాల్స్ లాగా చేసుకోవాలి. మనకి చేతికి ఆయిల్ గిట్లా పెట్టుకోవాల్సిన అవసరం ఏం లేదు, ఎందుకంటే మనము ఈ మటన్లని ఆయిల్ వేసి దంచుతాం కాబట్టి ఆ ఆయిలే సరిపోతుంది. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా చిన్న చిన్నగా ఉండలు చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటాయి. ఇవి 2 to 3 days మనము ఫ్రిడ్జ్లో పెట్టుకోకుండా తినొచ్చు, ఎందుకంటే ఇందులో మనము వాటర్ అనేది వేయము, మొత్తం ఆయిల్తోని ఫ్రై చేసుకుంటాము. సో మటన్ కూడా మనం బయట పెట్టినా అస్సలకే ఖరాబ్ కాదు. 3 days దాకా చాలా టేస్టీగా ఉంటాయి ఈ మటన్ ముట్టీలు. ఇక్కడ నేను ఏ విధంగా చేసుకోవాలో చూపించాను కదా, చూసేయండి. ఇలా నేను 1/2 కిలో మటన్ తీసుకొని కీమా చేయించుకొని తెచ్చుకున్నాను. నాకు అవి ఒక 50 నుంచి 60 బాల్స్ అయితే అయినాయి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా మీరు చేతిలో చిన్న చిన్నగా తీసుకొని బాల్స్ చేసుకోవాలి. ఎంతో ఈజీ బాల్స్ చేయడము. ఇవి మనం కర్రీ చేసుకున్నాక కూడా ఏమి విచ్చుకపోవు, విడిపోవు. మనం ఎలా చేసి పెట్టుకున్నామో అలానే చేసి పెట్టుకోవాలా. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా మీరు బాల్స్ వేయండి. ఫస్ట్ టైం చేసే వాళ్ళకు కూడా ఫ్లాప్ కాకుండా సక్సెస్గా వస్తుంది. ఎంతో టేస్టీగా ఎంతో రుచికరంగా ఉండే ఈ మటన్ ముట్టీల రెసిపీ ఖచ్చితంగా ట్రై చేయండి. మన ఇంట్లో ఫంక్షన్ చేసుకున్న టైంలో కొంచెం 1/2 kg మటన్ తీసి పెట్టుకున్నారంటే తర్వాత మంచిగా మనం ఇంట్లో చేసుకోవచ్చు. నేను ఈ రెసిపీ దంచేటప్పుడు వీడియో తీయడం మర్చిపోయానండి. అవి చేసేటప్పుడు గుర్తొచ్చి నేను వీడియో తీయడం స్టార్ట్ చేశాను. మీకు తగినంత ఉప్పు, కారం అన్నీ వేసుకొని మంచిగా మిక్సీలో చేసుకోండి. కీమా చేసుకోకున్నా పర్లేదు, మటన్ డైరెక్ట్ కూడా మిక్సీలో వేసుకోవచ్చు. నేను దంచుకుంటున్నాను కాబట్టి నేను కీమా వేయించుకొని తెచ్చుకున్నాను. ఇప్పుడు ఒక బగోన్లా ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను. ఒక చిన్న ఉల్లిగడ్డ తీసుకొని కట్ చేసుకున్నాను. చిన్న కట్ చేసుకోవాలి ఉల్లిగడ్డ. ఒక చిన్న ఉల్లిగడ్డ అయితే సరిపోతుంది. కొంచెం పుదీనా కూడా వేసుకున్నాను, ఎందుకంటే నేను మటన్లో వేసి పుదీనా దంచుకోలేను, పచ్చి స్మెల్ వస్తుందని చెప్పి పోసుకే వేసుకున్నాను. లైట్గా కొంచెం పసుపు వేసుకున్నాను ఇందులో. ఇక్కడ నేను ఏ విధంగా చూపిస్తున్నానో అదే విధంగా ట్రై చేయండి. ఇప్పుడు మనము ఒక్కొక్క ముట్టి ఇందులో వేసుకుందాము. కొంచెం వెడల్పున్న బగోనీలో ఒక్కొక్క ముట్టి అన్నీ సరిపోయే విధంగా మనం మంచిగా వేసుకోవాలి. ఇక్కడ నేను ఏ విధంగా అయితే చూపిస్తున్నానో అదే విధంగా మీరు కూడా అన్నీ వేసేసుకోండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మన రెసిపీ ట్రై చేసిన వాళ్ళు కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత మనం మూత పెట్టుకోవాలి. అందులోనే లైట్గా వాటర్ ఫామ్ అయితే అదే ఉడుకుతుంది. మనం బగోనీని కదిలించుకోవాలి. ఈ విధంగా మనకు ఫైనల్గా లుక్ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇలా ఒక్క ముక్క కూడా విచ్చుకొని పోదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి.